హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సువర్ణ వెల్కమ్ టు ఎ వెరీ స్పెషల్ చిట్ చాట్. పండు వెన్నెలను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో రీసెంట్గా రిలీజ్ అయిన పంచతంత్ర కథలు అనే ట్రైలర్ చూస్తే అంతే ఆనందంగా అంతే అందంగా అనిపిస్తూ ఉంది కదా. సో రైట్ నౌ ఈ మూవీ టీం మొత్తం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ కథలేంటి, ఈ కాలం జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఈ కథలు కనెక్ట్ అవుతున్నాయి, వారి మాటలోనే తెలిసేసుకుందాం. సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అమ్మ మీకు. సో ట్రైలర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు కనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ మీరు ఒక రకంగా నాన్నమ్మ లెక్కనే. ఎస్ హౌ డూ యూ ఫీల్, ఎలా అనిపిస్తుంది? అలా అని కాదు యాక్చువల్లీ మీరు అంటే ఏజ్ పరంగా కాదు, మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ అందరికీ అలా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, అసలు మిమ్మల్ని ట్రైలర్లో ఫస్ట్ చూడంగానే నాకైతే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎలా వస్తున్నారని ఒక ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయింది. సో హౌ డూ యూ ఫీల్, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగానే అనిపించిందండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నన్ను ఫస్ట్ పెట్టేసినాడు అనమాట. అదే చెప్పినాను కదా, ఫస్ట్ హీరో హీరోయిన్ ని పెడతారనమాట. ఫస్టే ముసలమ్మని పెట్టేసి. అయ్యయ్యో అలా ఏం కదా, ఫస్టే మిమ్మల్ని పెట్టి బుక్ మై షోలో ఫస్ట్ టికెట్ బుక్ చేసుకునేలాగా పెట్టారేమో నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అనా, ఎలా అంతేనా? అంతేనా? ఎస్ సో స్వీట్. సో ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ నేను స్టార్ట్ చేద్దాము. సో హాయ్ శేఖర్ గారు. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫస్ట్ డెబ్యూ కదా మీకు. ఎస్ ఎలా అనిపిస్తుంది, హౌ డూ యూ ఫీల్? బాగుంది ఏంటి ఆన్సర్ ఏంటి అలా చెప్తున్నారు? బాగుంది కదా, బాగుంది. ఎస్ మీ ట్రైలర్ చూస్తే మాకు చాలా బాగుంది, నేను ఇంట్రోలో చెప్పినట్టు. సో ఫస్ట్ డెబ్యూ అయితే అనిపించట్లేదు. అసలు ఆ ట్రైలర్ చూస్తే ఇన్ని కథల్ని ఎలా పట్టుకొచ్చారు, మాకు రేపు పొద్దున్న ఎలా చూపించబోతున్నారు, ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. సో మీకు వస్తున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి బికాస్ ఆఫ్ దిస్ ట్రైలర్ గురించి? అదే అండి, అంటే బేసికలీ కొంతమంది నా ఏజ్ అడిగారు. మీ ఏజ్ ఎంత అని. ఇప్పుడు చెప్తారా ఏజ్? 5 years బ్యాక్ చెప్తా, ఇప్పుడు సో అంటే అంటే కొంచెం మంది ఏజ్డ్ అనుకున్నారు బేసికలీ. కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది కదా, సో అంత పెయిన్ ఉంది అండ్ అంత ఈ జనరేషన్లో జరిగే ఇష్యూస్ మీద అన్నీ కనెక్ట్ అవుతుంది కదా. సో దాని గురించి కొంతమంది, సో అది నాకు కొంచెం గొప్పగా అనిపిస్తుంది. ఓకే. సో 5 యూనిక్ స్టోరీస్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ యూనిక్ స్టోరీస్ ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్కి ఎలా కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది? బేసికలీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ మీదనే ఈ 5 స్టోరీస్ అండి మెయిన్ రీజన్స్. ఇప్పుడు మనం ఏ 5 నా కథల్లో ఏదైతే తీసుకున్నామో ఇప్పుడు జనరేషన్ ఎక్కువ సఫర్ అయ్యే థింగ్స్ ఇవే అండి. సో ప్రతి ఫ్యామిలీలోనూ బయట కానీ ఎక్కడైనా ఒక సఫర్ అయ్యే థింగ్స్ ఏంటంటే ఈ 5 స్టోరీస్. ఇవి మనకు ఎప్పుడో పంచతంత్ర కథలు అనే గ్రంథంలో ఎప్పుడైతే విష్ణు శర్మ గారు చెప్పారో అప్పటి నుంచి ఉన్న థింగ్సే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మారట్లేదు. సో ప్రాబ్లమ్స్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఓకే సూపర్. సో కొత్తగా అయితే కనెక్ట్ అవుతుందని తెలుస్తుంది బికాస్ ఆఫ్ ట్రైలర్ చూస్తుంటే. అది అన్డౌటెడ్లీ చెప్పక్కర్లేదు, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కింద మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ముందైతే. సో సినిమా చూడడానికి ముందు ఫస్ట్ విషెస్ అన్నట్టు. ఎస్ కమింగ్ టు యూ నోయల్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఓకే, ఏంటి ట్రైలర్లో మళ్ళీ నాకు ఒక రకంగా డిఫరెంట్గా కనిపించారు. ఈ కథలే డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటున్నారు లేదంటే డైరెక్టర్స్ వచ్చి డిఫరెంట్గా అప్రోచ్ అవుతున్నారు? కదా అలా అప్రోచ్ అయ్యారు. నేను వచ్చే ముందు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నది వచ్చి అమ్మో. సో యా ఐఎమ్ హ్యాపీ. నాది రోల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో అంటే ఇన్ రోల్ మీరు చూసింది ఒక ఎత్తు అయితే దిస్ హ్యాస్ అ సర్ప్రైజ్ విచ్ ఇస్ వెరీ, అంటే నాకు చాలా నచ్చింది అది. అంటే భయ్య చెప్పినప్పుడు కూడా ఆయన చాలా బాగా నరేట్ చేస్తాడు, ఇది వెరీ గుడ్ నరేటర్. సో ద వే హీ నరేటెడ్ అది నాకు చాలా నచ్చింది. అండ్ సెట్స్కి వెళ్ళి చేసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఇట్ మోర్. ఓకే. సో మీరు చెప్పిన అబద్ధం రేపు చూసాక మీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? 100%. చాలా కనెక్ట్ అవుతారు. ఓకే, చాలా కనెక్ట్ అవుతారు. దే విల్ డెఫినెట్లీ సీ దెమ్ సెల్వ్స్. అంటే అందరూ అని కాదు, కొంతమంది అయితే డెఫినెట్లీ ఇట్స్ వెరీ రిలేటబుల్. ఓకే సూపర్. అండ్ కమింగ్ టు యూ నిహాల్, హౌ ఆర్ యూ? ఐ యామ్ వెరీ వెల్. మొత్తానికి క్రెడిట్స్, యా ఐ యామ్ టూ గుడ్. క్రెడిట్స్ మొత్తం అందరిలో కంటే ఒకటి ఎక్కువ మీరు తీసేసుకుంటారు, రైట్? అట్లా ఏం లేదండి, అంటే క్రెడిట్స్ డెబిట్స్ ఉండడానికి దాని బ్యాంక్ అట్లాంటి పని చేశారు. యాక్చువల్లీ మీరు పని చేసినా అది తీసుకోవాల్సింది నిజమే, ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ మీరు రామ్ మిరియాల గారు పాడిన సాంగ్ అసలు ఎక్సలెంట్గా ఉంది. అంత మంచి లిరిక్స్, ఒక సాంగ్ పడింది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది? అండ్ అంటే కథలో వచ్చిన సాంగ్ అది అక్కడ నెసెసరీ కాబట్టి ఇప్పుడు మనం జనరల్గా ఒక ఇమోషన్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఒక 10 scenes అవసరం అవుతాయి, దానికి చాలా టైం పడుతుంది. అందటినీ ఒక 3 minute సాంగ్లో మనం పుష్ చేయొచ్చు కాబట్టి మనం సాంగ్ పెట్టుకుంటాం. అండ్ దిస్ వర్క్డ్ అవుట్ రియలీ వెల్. లైక్ రామ్ మిరియాల ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. సో ఆయన పాడడం అండ్ అది మీరు చెప్పినట్టు నాకు పడడం ఇస్ అ వెరీ లక్కీ థింగ్. ఐ థింక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ. ట్రైలర్లో ఆల్రెడీ చెప్పారు సత్య అంటే బాగా ఇష్టం అని. ఎంత ఇష్టమో ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్తారా?
అదే నాకు సత్య అంటే మస్తు ఇష్టం అని చెప్పాను. సత్య అంటే ఇష్టమే, కృష్ణ అనే క్యారెక్టర్కి సత్య అంటే చాలా ఇష్టం. ఓకే, సో పెళ్లి చేసుకునేది ఇష్టం అని కూడా అందులో చెప్పడం జరిగింది కదా. స్టోరీ రివీల్ చేయొద్దులే, బట్ ట్రైలర్లో ఉన్నదాన్ని బట్టి ట్రైలర్లో ఉంది ఆ షార్ట్. నేను సత్య అంటే నాకు చాలా ఇష్టం, నేను సత్యం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అవును. ఓకే, సూపర్. సో కమింగ్ టు యూ, ప్రణీత పట్నాయక్. సో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటారు స్టార్టింగ్ విత్, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నారు సినిమాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ క్యారెక్టర్ ఎలా మేము ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనేది నిజంగా మళ్ళీ ఈ క్వశ్చన్ నేను అడగద్దు. యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్లో క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి అడగద్దు. సో కానీ కొత్తగా అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి క్యారెక్టర్స్ తీసుకుని డేర్ చేస్తున్నారు. దానికి ఫస్ట్ విష్ చేస్తూ ఈ మొత్తం టీంతో ఎలా అనిపిస్తుంది వర్క్ ఎక్స్పీరియన్స్? టీమ్తో వీ జస్ట్ షార్ట్ ఫర్ 4 days అండి నా స్టోరీ అయితే. ఓకే, 4 days కదా అంతే. ఉన్న 4 days మాత్రం ఐ హ్యాడ్ అ బాల్ టైమ్. మార్నింగ్ స్టార్టింగ్ ఫస్ట్ షాట్ నుంచి ప్యాకప్ వరకు ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ నేను ఏ సెట్లో చూడని ఎఫిషియన్సీ ఈ సెట్లో చూసా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా ఆర్ డైరెక్షన్. ఈయనకి అజ్జు మా రైటర్, ఆయనకి అండ్ ఈయనకి డిఓపికి ఉండే క్లారిటీ అండ్ విజన్, కమ్యూనికేషన్ అసలు ఇలా చూసుకుంటారు అంతే. వాళ్ళ కమ్యూనికేషన్ అయిపోతుంది 5 minutesలో అన్ని సెట్ అయిపోతాయి. ఇలా కూర్చుందాం అనుకుంటే మేడం షార్ట్ రెడీ, సారీ మేడం షార్ట్ రెడీ. సో ఇట్ వాస్ వెరీ డిలిజెంట్. వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా అయ్యేది వర్క్ అంతా. అండ్ ఈయనకి ఎంత కావాలో అంతే తీసేవాళ్ళు, ఎక్స్ట్రాగా తీసేసి తర్వాత చూసుకుందాంలే అవసరం లేదనేవాళ్ళు. నాకు ఇంత కావాలి ఇంతే చేయండి. సో ఇట్ వాస్ వెరీ నైస్ ఫర్ అ చేంజ్. చాలా ఫాస్ట్గా అయింది ప్రాసెస్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేకుండే, బట్ దెన్ ప్రాసెస్ వాస్ వెరీ ఫాస్ట్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ టీమ్. అండ్ అందరూ యంగ్ టెక్నీషియన్స్. ఇట్ వాస్ వెరీ నైస్. ఎవ్రీబడి వాస్ వెరీ కోఆపరేటివ్. చాలా బాగుండే. ఓకే, సో మీ క్యారెక్టర్ అయితే మారాలనుకుంటుంది, సమాజం యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు, మరి చూసాక ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? సో నేను ఒక ప్రాస్టిట్యూట్ రోల్ ప్లే చేస్తాను ఇందులో. సో అందుకనే షీ వాంట్స్ టు చేంజ్ అనమాట. ఇట్స్ అ వెరీ మీనింగ్ఫుల్ అండ్ అ వెరీ డీప్ క్యారెక్టర్. కనెక్ట్ అంటే రిలేటబుల్ కాకపోవచ్చు అందరికీ, బట్ కనెక్ట్ అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. లైక్ ఎమోషనలీ చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ ఎర్లియర్. బేసికలీ ఈమె దాంట్లో మార్పు అనేది మనం యూనివర్సల్గా అండి. బేసికల్ ఒక క్యారెక్టర్ని బట్టి మనం చెప్పినాం అక్కడ, కానీ అది మన సినిమా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. యూనివర్సల్గా కూడా మార్పు అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు బేసికల్లీ నేను కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఉండే. సో నేను డిఓపిగా కూడా కొన్ని సినిమాలు చేశాను. సో దాని తర్వాత నేను డైరెక్షన్కి వద్దాం అనుకున్నప్పుడు కూడా ఇది మార్పు బేసికల్లీ, అంటే ఏదో ఒకటి. సో ఈ మార్పుని యాక్సెప్ట్ చేయడం అనేది ఎవరైనా సరే, ఇప్పుడు అమ్మాయిలు చాలామంది సాఫ్ట్వేర్లు ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళి యాక్టింగ్కో లేకపోతే రైటింగ్ సైడే వస్తుంటారు. దీనికి అంటే సరే తన ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. సో ఈ వెళ్ళే విధానంలో వీళ్ళకి వచ్చే సలహాలు ఉండదు చూడండి, ఇవి ఎవరు చెప్పినా నో అనే చెప్తారు ఫస్ట్. సో అది మంచిగా కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మళ్ళీ రిస్క్లో పడుతుందేమో అనేది. సో ఈ మార్పు అనేది ఎవరూ ఒప్పుకోరు ప్రపంచంలో. ఒక మనిషి మారడాన్ని అనేది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఎవరైనా సరే, మేము ఈ క్యారెక్టర్ని అలా పెట్టి చెప్పాం, కానీ ఏ మార్పుని ఎవరు ఒప్పుకోరు బేసికల్ అంత ఈజీగా. ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. మనం ఈ ఫీల్డ్లో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ దాకా చదివామంటే మరి హిట్ ఎందుకు వెళ్తున్నావు, అది యాక్సెప్ట్ చేయరు. సో అట్లా మార్పు అనేది అంత ఈజీ కాదు మారడం అనేది. సో మారడం అనేది యుద్ధం చేయడం. అందులో ప్రాణం పోతుందా, బతుకుతామా, విజయమా అపజయం అనేది అదే మన రిజల్ట్. సూపర్. అండ్ కమింగ్ టు యూ అమ్మ, అసలు ఇందులో ఈ క్యారెక్టర్ ఫస్ట్ డైరెక్టర్ నారేట్ చేసినప్పుడు ఎలా అనిపించింది అసలు మీకు? ఫస్ట్ అంటే నేను రిలేటివిటీ ఉండింది, సింక్ అయిపోయినాను క్యారెక్టర్లో. సింక్ అయిపోయారు. ఓకే, రేపు ఆడియన్స్ అంటే పర్టికులర్గా ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, అంటే ఎస్పెషల్లీ మీ క్యారెక్టర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పేరెంట్స్ని గుర్తు చేసుకుంటారా? ఆ ఏజ్ కనెక్ట్ అయితే నీకు కనెక్ట్ అవుతుంది. అదే ప్రిపేర్ యువర్సెల్ఫ్. అదే ఓకే, పిల్లలకి ఎలా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది మీకు? పిల్లలకు ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఏమి అంత అటాచ్డ్గా ఉండేటట్టు కూడా లేరు. బట్ దెర్ ఆర్ పీపుల్, నేను డినై చేయను, కానీ వాళ్ళకి చేతిలో ఒక ట్యాబ్ ఇచ్చేస్తే అయిపోతుంది. వాళ్ళకి ఎవరు అక్కర్లేదు ఉంది ఇప్పుడు. కానీ కొంతమందికి ఇంకా కూడా అది ఉంటుంది. ఐ మీన్ రోజు రాకపోయినా, ఐ మీన్ రోజులో ఒక్కసారి ఎక్కడనో ఒక దగ్గర అనిపిస్తుంది వాళ్ళకి, థాట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వయసులో నేనే అనుకుంటా, మా నాన్నమ్మది మా అమ్మమ్మది అంతా అనుకుంటా కదా, అట్లనే ఇట్స్ అ ప్రాసెస్ వస్తూనే ఉంటుంది. ఓకే,
సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ అబ్బాయి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? వాస్ ప్రౌడ్. అంటే నీకు నచ్చితే నువ్వు చేసుకుంటూ పోయి నాట్ గోయింగ్ టు మేక్ ఇట్ యువర్ ప్రొఫెషన్ ఇప్పుడు. సో నచ్చితే ఫార్చునేట్లీ నాకు అంత టాలెంటెడ్ డైరెక్టర్స్ వచ్చినారు అనమాట. ఓకే, సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్. ఫస్ట్ సినిమాకి మంచి కాంప్లిమెంట్, అది కూడా అమ్మ నుంచి వచ్చిందంటే నిజంగా ఎలా అనిపిస్తుంది? హౌ డూ యూ ఫీల్? అంటే మనం మంచిగా చూసుకున్నాం అండి సెట్లో, అందుకే అయ్యో బాబా, అంటే మంచిగా చూసుకున్నందుకు ఇచ్చిన కాంప్లిమెంట్. ఏం సంపాదించినా వాళ్ళు నన్ను విసికేయలేదు అనమాట, అట్లా చెప్తున్నా. అలా లేదు అంటారు. మళ్ళీ అది రివర్స్. అది మీ మాటల్లో మంచిగా చూసుకోవడం అంటే ఏంటి? మంచిగా చూసుకోవడం అంటే చెప్పింది మనం ఏదైతే స్క్రిప్ట్ నరేట్ చేసినామో అది ఆమె చేసి చూపించడం అనేది అంతకుమించి ఇంకా బెస్ట్ ఏముంటుంది. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అంటేనే, ఒక ఆర్టిస్ట్ యాక్సెప్ట్ చేసిన అంటే మనం చెప్పింది యాక్సెప్ట్ చేయడం. సో దాని యాస్టీజ్ మనం స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ కదా. సో ఇంకా మనం తర్వాత ఇవన్నీ డజన్ మ్యాటర్ అండి, స్క్రీన్ మీద ఏం కనబడింది అనేది మ్యాటర్. ఓకే, దాని తర్వాత మనం క్యారవాన్ ఇచ్చినామా, బిర్యానీ పెట్టినాం అనేది వాళ్ళకి ఒక హెసిటేషన్ ఉంటుంది, ఏజ్ తోటి ఒక హెసిటేషన్ ఉంటుంది. ఎస్, అంటే సరిగా చేయకపోయినా 2 సార్లు చెప్పాలంటే ఆ హెసిటేషన్ ఉంటుంది, అది ఐ కెన్ సెన్స్ అనమాట. ఇంకొకటి ఇంకా తరుణ్ భాస్కర్, అది మాత్రం తీసేస్తా ఫస్టే వాళ్ళకి, మేక్ దెమ్ ఫీల్ కూల్ అనమాట. నేను తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మ కాదు. ఓకే, ఐ గెట్ కనెక్టెడ్ ఈజీలీ, ఎస్పెషలీ అండ్ నేను టీచర్ కాబట్టి ప్రాబ్లీ ఐ కుడ్ కనెక్ట్ దెమ్ ఈజీలీ. సూపర్. అండ్ కమింగ్ టు నోయల్ గారు, చాలా సినిమాలు చేశారు ఇప్పటి వరకు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే సినిమా అంటే ఒక ఐడియా ఉండింది కదా. ఎక్స్పెషల్లీ దిస్ ట్రైలర్ ఒక రిచ్ లుక్ కనిపించింది, కనెక్ట్ అయిపోతున్నాం అదే ట్రైలర్కి ట్రావెల్ అయ్యే కొద్దీ ప్రతి ఒక్క ఆడియన్కి కనెక్ట్ అయిపోతూ ఉంటాము. రేపు ఈ సినిమా పబ్లిక్ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఆడియన్స్ని కనెక్ట్ చేసిందని మీ ఫీలింగ్? ఇది యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్లో ఉన్న 5 స్టోరీస్ ఈచ్ హ్యావ్ 5 డిఫరెంట్ డైమెన్షన్స్, అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్కరు ఎలా డీల్ చేశారు అనేది. సో అది జనరలైజ్డ్గా అందరు ఏదో టైంలో ఫేస్ చేసే ప్రాబ్లమ్సే అండి. సో మీరు అడిగిన క్వశ్చన్, ఇట్ ఈస్ యూనివర్సల్ యాక్చువల్లీ. ఈ కథలన్నీ ఇట్స్ వెరీ యూనివర్సల్, చూసే ప్రతి ఒక్కరికి డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ పంచతంత్ర అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు హ్యాపీగా. అండ్ మనం చిన్నప్పుడు అంటే ఇఫ్ యూ వీ గ్రూ అప్ విత్ టామ్ అండ్ జెర్రీ అవన్నీ, ఎవ్రీ టైమ్ ఆ కార్టూన్లో దేర్ యూస్ టు బి అ వెరీ స్మాల్ లిటిల్ మోరల్ చిన్నపిల్లలు నేర్చుకోవడానికి. ఇప్పుడు వచ్చే కార్టూన్స్ అలా లేవు, బట్ పంచతంత్ర ఇస్ సచ్ అ థింగ్. అంటే మనం పిల్లలకి చూపిస్తే దే విల్ హ్యావ్ సంథింగ్ టు లెర్న్, సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ విచ్ వీ కెన్ టేక్ అవే మన లైఫ్ లాంగ్ ఒకటి గుర్తుపెట్టుకునేది. అది ఐ రియలీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ ద స్క్రిప్ట్ యాక్చువల్లీ. ఇది నేను ఈ టీంతో అందరితో. అండ్ ఇంతకుముందు నాకు అమ్మ చెప్పింది ఎంత క్యూట్ అనిపించిందో. జనరలీ మనకి పేరెంట్స్ నా కొడుకు హీ వాజ్ ప్రౌడ్ అనేది నాకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. హీ వాజ్ ప్రౌడ్ అనేది. అంటే ఎట్లా అయిపోయింది అంటే స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ మదర్ అని అంటారు, పిల్లల మదర్ అని అంటారు. ఇప్పుడు నా కర్మకి ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఐడెంటిటీ వస్తలేదు అనేది. సూపర్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ అండి. అండ్ చెప్పినట్టు ఇట్స్ వెరీ ఇంటెన్స్ రోల్, చాలా ఇంటెన్స్ అండ్ వెరీ బ్యాలెన్స్డ్ రోల్ నాది. ఐఎమ్ వెరీ అంటే డైలాగ్స్ కూడా అలాంటివే నావన్నీ. ట్రైలర్లో పడితే చాలా కథ రివీల్ అవుద్దని ఒకటి చాలా నేను కావాలని అబద్ధం చెప్పాను. దానికి కూడా హీ హ్యాస్ ఒక గేమ్ ప్లే ఉంటుంది అనమాట, విచ్ ఐ కెనాట్ రివీల్. వాడు అబద్ధం చెప్తాడు, బట్ హీఈస్ అ వెరీ బ్యాలెన్స్డ్ గై. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ ప్లేయింగ్ ఇట్. క్యారెక్టర్ నేమ్ ఏంటి? రివీల్ చేయొచ్చు కదా, క్యారెక్టర్ నేమ్ కూడా వద్దా? డైరెక్టర్ని చూస్తున్నారు. ఓర్ నైనో కాదు, క్యారెక్టర్ నేమ్ కూడా రివీల్ చేయొద్దా? అంటే రేపు మొత్తం అంతా నా పేరు అరవింద్ అండి. చాయ్ మొత్తానికి చెప్పేశారు. అరవింద్ గారు నైస్ నైస్. మొత్తానికి కొట్టించారు కానీ ఓకే యాక్సెప్ట్ చేస్తారు, క్యారెక్టర్ నేమ్ మాత్రం చెప్పరా? ట్రైలర్లో నోయల్ గారిని కొట్టించారు కదా? అవును, గట్టి కొట్టారండి. ఒకరోజు షూటింగ్ లేట్ లేట్గా వెళ్ళేందుకు కొట్టిన సీనా, పెట్టిన సీనా లేదంటే కావాలనే? అవును. అవునా? ఓకే. నేను అప్పుడు ఆ డైలాగ్ కూడా స్పాంటేనియస్గా చెప్పా, ఆ కోపంలో. నేను కావాలని అబద్ధం చెప్పాను, మార్నింగ్ వేరే షూటింగ్కి వెళ్ళాను, తర్వాత కట్ చేసుకున్నాను. ఓకే, షూటింగ్ లేట్గా వచ్చారా? లేదు అంటే కథ చెప్తాడేమని
డైవర్ట్ చేశారు. సూపర్. కానీ ఆ చెంప దెబ్బకి మాత్రం ట్రైలర్లో భలే చెంపదెబ్బకి వచ్చే రియాక్షన్ రియాక్షన్ రేపు ఎట్లా వస్తుంది రీసౌండ్ మా ఇంట్లో కూడా వచ్చింది. వచ్చింది. ఇలా కొట్టి ఆపేశారా లేదంటే గట్టిగా కొట్టించారా? లేదండి, ఆర్టిస్ట్ కాబట్టి కొన్ని ట్రిక్స్ తెలుసు కదా, ఇలా వచ్చే లోపల తిరిగేస్తాను. తప్పించుకున్నాను నేను. ఓకే ఓకే సూపర్. సో స్వీట్. అండ్ నిహాల్, సో మొత్తానికి ట్రావెల్ బాగుంది అనిపిస్తోంది. చాలా స్క్రీన్లో కూడా చాలా ప్లెజెంట్గా క్యూట్గా అనిపిస్తున్నారు. అంటే ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు ఎక్స్పెషల్లీ. సో మీకు కథ నారేట్ చేసినప్పుడు ఫస్ట్ విచ్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అండ్ ఎలిమెంట్స్ బాగా లైక్ చేశారు మీరు? సో ఫస్ట్ టైం ఐ రిమెంబర్ నాకు యాక్చువల్లీ అజయ్ చెప్పాడు, దే ఆర్ లుకింగ్, ఒకసారి వెళ్ళి కలు, ఐమ్ కాలింగ్ ఫర్ మీటింగ్ అని ఏదో ఒకసారి కలు అని చెప్తే గోల్డ్ ఫెడ్స్లో మన సాయి అంతా వెళ్ళాను. అయితే రా జనరల్గా కథ చెప్తా, వాళ్ళు అప్పటికే బిర్యానీ తింటున్నారు, తింటామని అడిగితే నేను అప్పుడే తినేసి వచ్చి వద్దు అని చెప్పాను. అయిన తర్వాత హీ స్టార్టెడ్ నరేటింగ్ ఇట్. అంటే ఈ కథ ఆ కథ కాదు, 5 కథలు, యూ హ్యావ్ టైమ్, యూ హ్యావ్ 1-2 hours చెప్పండి మీరు ప్రశాంతంగా అంటే. సో ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ అండ్ ప్రతి కథ చెప్పారనమాట. సో దట్ ద మూమెంట్ హీ ఫినిష్డ్ ఆల్ ద స్టోరీస్ ఐ వాజ్ లైక్ ఐఎమ్ గ్లూడ్. ఇది నేను ఆడియన్ అయితే నాకు ఇది చూడడంలో నేను ఎంటర్టైన్ అవుతా. సో నవ్ ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అని చెప్పారు. ప్లస్ ఇందులో ఏంటి అంటే హీస్ ఆల్సో కెమెరామెన్, నాకు చెప్పారు కదా, హీస్ ఆల్సో అసిస్టెడ్ పీసీ శ్రీరామ్ గారు. సో ఆయన విజన్తో చెప్తారనమాట. లైక్ వెన్ యూ సీ, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ సన్సెట్తో స్టార్ట్ అయింది అని చెప్తే మనకి సినిమా కనిపిస్తూ ఉంటుంది. సో హీస్ అ గ్రేట్ నరేటర్. లైక్ వెన్ హీ నరేట్స్ ద ఫిల్మ్ మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దట్ వే ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ నేను ఇదెవరు చేస్తున్నారు అనే జోన్లోనే ఉన్నా, బికాస్ ఐ వాంటెడ్ టు ఇమాజిన్. అప్పుడు చెప్పడం కూడా ప్రణీత పేరు ఉండేది, మ్యామ్ పేరు ఉండేది, నోయల్ అన్న పేరు. సో ఆల్ ఆఫ్ దీస్ నేమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ అండ్ దేవర్ నాట్ ఆన్ బోర్డ్ యెట్. కానీ ఈ పేరుతో ఇమాజిన్ చేసుకొని నేను కథ చూసాను అనమాట. వీళ్ళు మాకు సినిమా చూపించలేదు, బట్ ఐ ఆల్రెడీ సీన్ ద ఫిల్మ్ దట్ డే హీ నరేటెడ్. ఓకే సూపర్. అండ్ సినిమా ఇప్పుడు ఎవరికి చూపించలేదా డైరెక్టర్ గారు? లేదు, వాళ్ళ ఎపిసోడ్ మా ఎపిసోడ్స్ మేము చూసుకున్నాం. సినిమా మొత్తం చూడలేదు అయితే నేను, ఎవరు నా చూడలేదు. నేను చూడలేదు, కూడా చూడలేదు. నేను డబ్బింగ్ వరకే నా ఎపిసోడ్ చూసావా? నా ఎపిసోడ్ నేను చూసి చీటింగ్ ఇట్స్ అప్పటికి ఇంకా ఫుల్ కట్ కాదులేండి, మళ్ళీ షూట్ చేసేది. ఇది మసాలా, ఇది దాంతో చూసిందంతా చూసేసి అంటే అది ఓకే సూపర్. అండ్ శేఖర్ గారు, మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మీకు. ఇప్పటి వరకు ఒక డైరెక్టర్స్ లిస్ట్లో శేఖర్ కమ్ముల గారి తర్వాత పంచతంత్ర కథలు బాగా నచ్చితే పంచతంత్ర కథలు డైరెక్టర్ శేఖర్ గారు అని చెప్పి కమెంట్లు పెట్టారు, చూసారా? మీ ట్రైలర్ రిలీజ్ చేసిన ట్రైలర్ కింద కమెంట్స్ అన్నీ అలాగే వచ్చాయి, చాలా వరకు పాజిటివ్ కమెంట్స్. అవును, శేఖర్ కమ్ల గారికి కంపేర్ చేశారు యాక్చువల్లీ శేఖర్ కమ్ల గారు కూడా అన్నారా? మా మదర్ని శేఖర్ కమ్ల గారు, మీరు ఈ శేఖర్ ఇద్దరే భరించారు, ఎవరు ఇదేంటమ్మా అంటే వాడు తీసుకోడు కదా, అందుకనే అట్లా అంటున్నాడు. నేను కూడా అదే చెప్పాను, మా ఆర్టిస్టులు అంటే తీసుకోలేదని బాధపడొద్దు అని అట్లా పెట్టేసింది. అవును, ఓకే. తను కూడా బాగా ఆ రోజు అది కూడా మంచిగా అనిపించింది. ఓకే. సో మొత్తానికి 5 స్టోరీస్ రేపు పొద్దున్న థియేటర్లో చూసిన తర్వాత ఎలా కనెక్ట్ అవుతుందో ఏంటో ఒక ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేశారు. కానీ ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. ఎడిటర్కి నిజంగా మంచి అప్రిసియేషన్స్ ఇవ్వాలి. ఒక ఇంటెన్స్ వెళ్తూ ఉంది ఆ ట్రైలర్ వెళ్ళే కొద్దీ కూడా. ఎడిటర్ గురించి చెప్పండి. ఎడిటర్ వచ్చేసి శ్రీనివాస్ వరగంట అండి. ట్రైలర్ టీజర్ కట్ చేసింది మధుజీ రెడ్డి. అచ్చా. సో ఇద్దరు టాలెంటెడ్ పర్సన్స్, ఇద్దరు కోఆర్డినేట్ అయ్యే చేశారు, చాలా బాగా చేశారు. డిఓపి గురించి చెప్పండి. రిచ్ లుక్ తీసుకొచ్చేసారు ప్రతి ఫ్రేమ్. ఇప్పుడు ఆయన ఒక విలేజ్ లో యాక్టివిటీ ఉన్న మీరే డిఓపి, మీరే డైరెక్టర్. నాకు మా జూనియర్ ఉన్నట్టు. అచ్చా, ఓకే. విజయ్ ఇద్దరు యాక్చువల్లీ కలిసి చేసేవాళ్ళు. లేదండి, తను బాగా హెల్ప్ చేశాడు. ఈ రెండు ఎలా సింక్ లోకి వచ్చేది మీకు? యాక్షన్ చెప్పాలి, వీళ్ళకి చూసుకోవాలి, అండ్ మళ్ళీ డివోప్. లేదండి, బేసికలీ ఇక్కడ టీం అందరూ వర్క్ చేశారు. జస్ట్ ఒక పర్సన్ ముందు ఉండాలి కాబట్టి నేను ముందు అందరూ వర్క్ చేశారు. అది నేను ఒక్కనే ఇవన్నీ చూసుకున్నా, నేను ఒక్కనే రాసుకున్నా. మేమందరం ఆర్టిస్టుల ముందే వెళ్ళి లైట్ సెటప్ చేసి చాలా హంబుల్గా చెప్తున్నాడు. మీరు చెప్పండి అమ్మా. అసలు చాలా హంబుల్గా చెప్తున్నాడు. అంటే మాకు మా క్యారెక్టర్ ఒకటే తెలుసు అంతే, అట్లనే మేము పోతాం, మీ ఫినిష్ అవ్వక మీకు అమౌంట్ అనమాట. కానీ అది డీల్ చేసేది మొత్తం అయిందే కదా, అన్నీ చూసుకోవాలి కదా. సో యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ప్రాబబ్లీ హ్యాడ్ బెటర్ యాంగిల్స్. అది అన్నీ అంటే బేసికలీ స్క్రిప్ట్లో రాసినప్పుడు కూడా విజువల్స్ రాసామండి ఖచ్చితంగా. ఈ విజువల్స్ రావాలి, ఇలాంటి విజువల్స్ రావాలి. ఎందుకంటే స్క్రిప్ట్ జరిగేటప్పుడు మేము లొకేషన్ కూడా మార్క్ చేసుకొని వచ్చి స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగిందన్నమాట. సో మాకు ఇంకా ప్రాబ్లం లేకుండా అనమాట.
అక్కడికి వెళ్ళాక ఏం కంపోజిషన్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, కెమెరా పెట్టాలి, దానికి ట్రాక్ కావాలా, జిమ్మి కావాలా, ఇవి ఏం ఆలోచన లేవు. వెళ్ళిపోగానే నెక్స్ట్ షాట్ అనగానే అది వెళ్ళిపోతుంది, ఇంకా ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతుంది అనమాట. అందరి దగ్గర సేమ్ లిస్ట్ ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా ఏ సినిమాలో అయినా డైరెక్టర్ మైండ్లో కథ ఉంది, అది మనం కెమెరామెన్ ఐతో చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్ ఇంకా ఐ ఒకటే అయిపోయింది, మొత్తం స్క్రిప్ట్ ఆయన హెడ్లో ఉంది, అది ఎట్లా చూపించాలో ఈయనకే తెలుసు. సో మాకు ఎక్కడ ఈ షార్ట్ ఓకేనా, ఈ లైట్ ఓకేనా అన్న థాట్ కూడా లేదు. వచ్చామా, చేసామా, పర్ఫార్మెన్స్ ఓకేనా, అది అక్కడ పర్టికులర్గా చూసుకొని ఇక్కడ ఇది కాదు, మొత్తం ఇదన్నా గ్రేట్. ఓకే, సూపర్ అండి, నిజంగా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఫస్ట్ సినిమాకి. ఇంట్లో గుహన్ కూడా అంతే కదా, సినిమాటోగ్రాఫర్ ప్లస్. అవునండి, దానికి నేను విజ్జి ప్లేస్లో నేను అచ్చా ఆపరేటివ్. సూపర్. అండ్ ట్రైలర్ ఫస్ట్ ఓపెన్ అయిన తర్వాత ఒక సాంగ్ మంగ్లీ వాయిస్తో వస్తుందమ్మా, మీరు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ లిరిక్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది. మీకు ఎట్లా అనిపించింది? చాలా ఎమోషనల్ అనిపించింది. అంటే బిగినింగే కొంచెం ఎమోషనల్గా స్టార్ట్ చేసినాడు. సో అర్థమైపోతుంది అనమాట, అంటే ఈ స్టోరీస్ అంతా అందరికి కనెక్ట్ అవుతుంది అన్నది, ఫ్యామిలీ టైప్ ఆఫ్ స్టోరీస్ అని తెలిసిపోతుంది. ఓకే, ఒక చిన్న పిల్లడు బాను, అదే సారీ నానమ్మ అనే ఒక ఓడితోనే అమ్మ నడుస్తూ ఉంటుంటే అట్లా వెళ్ళిపోతుంది. అసలు చాలా బాగుంది. అసలు కథ ఎలా ఉంటుందని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు నిజంగా. ఎందుకంటే బేసికలీ మనం మీరు చూస్తే పెద్ద బిల్డింగ్ ఉంటుంది, పెద్ద ఓల్డ్ ఆర్కిటెక్చర్, అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఇల్లు బేసికలీ. సో అలాంటి ఇల్లుని చూపించి ఒక 60-70 ఇయర్స్, అంటే ఒక 60 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక అమ్మాయిని చూపించి ఒక వీళ్ళ మనవాడు అడుగుతున్నాను అనమాట, అమ్మ బాబాయ్ ఇంటికి మా ఇంటికి తిరుగుతున్నాం, నీకు ఇల్లు లేదా అని. అంటే మనం ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే పిల్లలది, మీరు చూడండి నానమ్మలతోనో అమ్మమ్మలతోనో పెరిగిన పిల్లల సంస్కారం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. అన్నం తినేటప్పుడు కాలు ఎలా పెట్టుకోవాలి, అన్నం కింద పడేయద్దు, వాటర్ని ఎలా వాడాలి, ఇవన్నీ వాళ్ళకు వచ్చిన సంస్కారం. మనం ట్యాబ్ ఇస్తే రాదు, అమ్మ ట్యాబ్ ఇప్పుడు అది ఇందాక ఇప్పుడు చిన్నపిల్లలు భోజనం చేయాలన్నా కూడా ఏడుస్తుంటే ఫస్ట్ ఫోన్ ట్యాబ్ ఇచ్చేస్తున్నారు. అది ఎందుకంటే పేరెంట్స్ ఓపిక లేదు. ఓపిక అంటే వాళ్ళు కూడా బేసికలీ ఒకప్పుడు హస్బెండ్ ఒక్కటి చేసినా సరిపోయేదేమో, కానీ ఇప్పుడు పరిస్థితులు కూడా అలా లేవు, ఇద్దరు జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్స్. ఎగ్జాక్ట్లీ. సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరిని తప్పనడానికి లేదు. ఓపిక చందమామ చూపించుకుంటూ తినిపించే రోజులు లేవు ఇప్పుడు. ఈ పొల్యూషన్కి అది కూడా కాదు, మీ కథల్లో ఆ రియలైజేషన్ కనిపిస్తుందా? ఎక్స్పెషల్లీ అమ్మగారి క్యారెక్టర్ కానీ, అంటే మనం ఏది మిస్ అవుతున్నాం అనేది మాకు మళ్ళీ నేను మిస్ అయిన బేసికలీ నేను చూసిన నేను మిస్ అయినది ఇందులోకి వచ్చినాయండి. ఓకే, నేను ఎక్కువ మా నాన్నమ్మ దగ్గర పెరిగినాను. నేను బేసికల్ నాకు 8th 9th తర్వాత నేను మా అమ్మతో నాకు అఫెక్షన్ అనేది 8th 9th తర్వాత గుర్తున్నాయి, కానీ కిందికి గుర్తులేవు. సో మా నాన్నమ్మ వీళ్ళతోనే ఎక్కువ ఉండేది. సో వాళ్ళు చెప్పే కథలు కూడా చాలా విచిత్రమైన కథలు. మనం అంత నాలెడ్జ్ మనది కాదని తెలిసినా వాళ్ళు చెప్తూనే ఉంటారు. మనం అంత మెచ్యూర్, అంటే వీడికి అంత బ్రెయిన్ ఉందని కూడా చూడరు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఏదో రాజు అంటారు, చందమామ అంటారు, ఇంకేదో. అందుకే వాళ్ళ స్టోరీకి మనం ఏం చెప్పామంటే అనగనగా ఒక కథ. ఎవ్రీ కథ అనగనగా అనేది చెప్తారు మన పిల్లలకు, మనం చెప్తారు కదా, ఆ వర్డ్ దగ్గరే ఆగిపోతాం మనం. దాని తర్వాత ఏం చెప్పారో మనకు గుర్తుండదు, అనగనగానే. సో ఈ కథ కూడా అనగనగా దగ్గరే ఆగిపోయింది. సో అందుకే ఈ కథకి అనగనగా అని ఆమె కథ పెట్టారు. సో దాని తర్వాత ఎన్నో కథలు చెప్పింటారు, కానీ మనకి ఏ కథ గుర్తులేదు ఇప్పటి వరకు. కానీ మా నాన్నమ్మ అనగనగా అనేది అయితే చెప్పింటది కాబట్టి ఆ వర్డ్ ఒక్కటే గుర్తుంది. సో ఏ కథ కూడా ఎవరి కథ అయినా ఎవరి లైఫ్లో అయినా అనగనగా దగ్గరనే ఆగిపోయినాయి కథలన్నీ. దాని తర్వాత చెప్పిన నీతులు అనేవి లేవు. కానీ 5 స్టోరీస్లో మాత్రం అది కంటిన్యూ అవుతుంది, ఆగదు అది. ఓకే. అండ్ ప్రణీత గారు, మీ క్యారెక్టర్ సంబంధించిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది? మీరు చెప్తుంటే ఎదుటి వాళ్ళు కూడా చెప్పేలాగా, ఇప్పుడు నేను ఇంతకుముందు అడిగాను కదా, మీరు అనేది మార్పు మీలో వస్తే సమాజం యాక్సెప్ట్ చేస్తుందని, అలాంటి మంచి మంచి డైలాగ్స్ పడ్డాయి కదా, హౌ డూ యూ ఫీల్? ఆల్ క్రెడిట్ గోస్ టు అర్జు రైటర్ అండ్ శేఖర్ గారు, వీళ్ళిద్దరే కూర్చొని రాశారు. అది మొత్తం తెలంగాణ డైలెక్ట్ అండి, ఇట్స్ బేస్డ్ ఆన్ రూరల్ తెలంగాణ విలేజ్ ఏరియా అనమాట. నేను నెట్లో కూడా తెలంగాణ మాట్లాడా, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ కంపారిటివ్లీ. సేమ్ డైలెక్ట్ అయినా యాక్సెంట్స్ వేరే ఉండే. సో నాకు మధ్య మధ్యలో నా వైజాగ్ యాక్సెంట్ వచ్చేసేది, స్లాంగ్ వచ్చేసేది మధ్యలో. సో అర్జు వాజ్ దేర్ హెల్పింగ్ మీ విత్ ఎవ్రీ డైలాగ్. ఇది ఇలానే చెప్పాలి, ప్రొనౌన్సియేషన్ మాటకి రిపీట్ చేయించి అది వచ్చే వరకు
ఈయన అసలు తగ్గారు కదా, పర్ఫెక్షన్ రావాలి. మేడం బాగుంది మేడం, ఇంకొక్కటి చేద్దాం, పర్ఫెక్ట్గా వస్తుంది. అవునా? అబ్బో, అయితే డైరెక్టర్ గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ తీసుకున్నాను. మీ గురించి ఫస్ట్ టీం మొత్తం ఏమనుకున్నారో మామూలుగా తెలుసుకుంటాను సార్. అది బెటర్ మేడం. అంటే మీరు అలా చూస్తే అలా ఆన్సర్ చేయరు సార్, కొంచెం మళ్ళీ పక్కకి ఎక్కడో చూస్తే ఉంటే అలా ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ నేను నోయల్ గారిని స్టార్ట్ చేయను. నేను నా నుంచి ఎందుకండి, అంటే అక్కడ కూర్చున్నారు అంటే ఫస్ట్ స్టార్ట్ విత్ లేడీస్ ఫస్ట్ అండి. అంటే మేము లేడీసే, కాకపోతే లాస్ట్ లో ఎండ్ కలర్ఫుల్ గా ఉండాలి కదా, ఎండ్ కలర్ఫుల్ గా చేస్తా కాబట్టి ఫస్ట్ మీరు నుంచి బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు ఏం చెప్పమంటున్నాను? ఆ డైరెక్టర్ గురించి చెప్పండి, ఉన్నదే చెప్పండి, లేనిదేం చెప్పంటలా మీకే. సో యాక్షనా? యాక్షన్ చెప్తారా సార్? లేదు మేడం. అయ్యరా మా రోజు యాక్షన్ మీరే చెప్తారు కదా. అంటే శేఖర్ భయ్య ఇది సర్ప్రైజ్. యాక్చువల్గా ఆయన గురించి అంటే మనం జడ్జ్ చేయలేము, అంటే ఆయన నెక్స్ట్ మూవ్ జడ్జ్ చేయలేము. అంటే అరే ఈ మనిషి నుంచి ఇంత ఎక్స్పెక్ట్ మనం అనుకోం. బేసికలీ హీఈస్ వెరీ గుడ్ ఎట్ సర్ప్రైజింగ్ అస్. సో అది సెట్లో చేశారు, స్టోరీలో అంతే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారో నాకు తెలియదు. సో దట్స్ సర్ప్రైజ్ టు మీ. సో యా, ఈజ్ ఆల్వేస్ హీఈస్ సర్ప్రైజ్ ప్యాకేజ్ నా దృష్టిలో అయితే. సర్ప్రైజ్ పర్సన్ గురించి ఒక కామిక్ క్వశ్చన్ సార్, మీరు తప్పించుకున్న మీ క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్పండి చెప్పండి. ఓకే, శేఖర్ గారు మీరు చేసిన మీ క్యారెక్టర్లో ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏంటి? మీకు కోపం వచ్చి ఇది బాగానే ఉంది కదా భయ్య, మళ్ళీ ఎందుకు చేపిస్తున్నా సీన్? ఒక రెడ్ బ్లూ లైట్ పెట్టి ఇది కావాలి, కావాల్సింది ఇది. పింక్ లైట్ ఒకటి పెట్టి నన్ను విసిగించారండి ఆ రోజు. భయ్యా చాలు భయ్యా, మీకు దండం పెడతాను భయ్యా అన్నా. లేదు భయ్యా, న్యాచురల్గా ఏం న్యాచురల్గా ఉంటుంది భయ్యా. ట్రైలర్ లో బాగా కనిపించింది. బాగా కనిపించింది. అప్పుడు కూడా ఆయనకి బాగానే కనిపించింది. నేను యాక్చువల్లీ విండోగా నిలబడింది అలసిపోయి. మా డైరెక్టర్ టేకులు తీసుకుని ఆ రోజు చాలా టేక్స్ అయ్యాయి కదా. లేదండి, హీ వాజ్ జస్ట్ టేకింగ్ తీసుకుంటే హౌ మెనీ టేక్స్. ఓకే, సో మీకు ఫైనల్ గా ఓకే చేసిన టేక్ ఫైనల్ టేకా, లేదంటే ఫస్ట్ టైం చేసిన యాక్సెప్ట్ చేసి? సెకండ్ చేసాం. యూజువల్ అలానే అవుతాయి, ఎక్కువ తీసుకుంటారు ఫస్ట్ సెకండ్ ఓకే చేస్తారు. నాకు యాక్చువల్లీ ఐమ్ వెరీ క్యూరియస్. నాకు ఇప్పుడు ఒక్కోసారి డైరెక్టర్కి నచ్చుతుంది కానీ మనకు నచ్చకపోవచ్చు. దిస్ ఆల్వేస్ ఎ బెటర్మెంట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఐ ఆల్వేస్ లుక్ ఫర్ బెటర్మెంట్. నేను ఇంకేమైనా సర్టిల్గా చేయొచ్చా, లేదంటే ఇంకొంచెం ఎక్కువ చేయొచ్చా అనేది నేను ఐ జడ్జ్ మై సెల్ఫ్. సో నేను వెళ్ళి చూస్తూ ఉన్నాను అనమాట ఆఫ్టర్ ఎవ్రీ. సో ఆ బెడ్ ఇలా ఉంది, స్పేస్ తక్కువ, ఇలా వెళ్ళి పర్లేదు నేను చూస్తున్నా, నేను చూడాలి, ఈవెన్ ఐ వాంట్ టు సీ అని చెప్పి చూసి. సో బికాస్ ఐ లైక్ దట్ ప్రాసెస్. అంటే మనం ఇంకేమైనా బెటర్మెంట్ రేపటి రోజు స్క్రీన్ మీద చూసుకొని ఐ డోంట్ వాంట్ టు ఫీల్ బ్యాడ్, అరే ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదేమో అనేది నాకు ఉండొద్దు. సో ఐ డెఫినెట్లీ గో అండ్ వాచ్. సో అప్పుడు కూడా ఐ వాజ్ కన్విన్స్ విత్ ద సెకండ్ టేక్, బట్ భయ్య దాని తర్వాత కూడా ఇట్ కెప్ట్. అది ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన కావాలి, డెఫినెట్లీ హీ వాంట్స్ ఇట్. అంటే ఇంకేమైనా బెటర్మెంట్ వస్తుందేమో అని ఆయన కూడా ట్రై చేస్తున్నాను, అండ్ మేము కూడా అంతే. బట్ యా, ఆ రోజు ఇట్ వాస్ వెరీ వెరీ హాట్ అండ్ ఆల్ దట్, అండ్ దట్ సీన్ వాజ్ ఆల్సో. అంటే వల్గర్ కి బ్యూటీకి చిన్న లైన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. నాకు వల్గర్ లోకి వెళ్తుందేమో అని భయంతో ఒకటి రెండు చేశాను. ఆ లైన్ దాటది ఎప్పుడు. నాకు అదే భయం భయ్యా, నేను ఇంక ఇవి చేసుకుంటూ పోతే మొత్తం ఇది మన అంటే జనరలీ ఇప్పుడు ఈయన కాప్ అంటే సినిమా అన్ని సినిమాల్లో కాపే. ఈయన చచ్చిపోయే క్యారెక్టర్ అంటే చచ్చిపోయే ముందు కూడా చచ్చిపోయిన క్యారెక్టర్ చేసి చచ్చిపోతాడు. సో ఐ డోంట్ వాంట్ టు లేబుల్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బి వెరీ వర్సటైల్. సో అది ఒక రిపిటేటివ్ అయిపోయింది అంటే మనం అందులో జోన్లో పడతామేమో అండి. అండ్ దిస్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్డ్. అండ్ అటు ఇటు కాకుండా చాలా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేశారు. యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ కుమారి 20 అండి, ఇఫ్ ఐ హ్యావ్ టు ఐ కెన్ టాక్. అందులో ఏంటంటే మొత్తం ఒక సీన్ని చూపించిన అమ్మాయి బెడ్ మీద పడుకుని ఉంటుంది, ముగ్గురం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్స్టూడ్. ఏమీ చూపించలేదు, ఏమీ చేయలేదు, చేయి పట్టుకోలేదు, తోయలేదు, ఏమీ చేయలేదు. షీఈస్ జస్ట్ స్లీపింగ్, ఇలా వెళ్ళిపోయాం అంతే. పీపుల్ అండర్స్టూడ్. అండ్ ఎంత రేజ్ బిల్డ్ అయిందంటే ఆ టైంలో ఐ హ్యావ్ సీన్ కమెంట్స్ అండ్ ఆల్ దట్. సో ఒక ఫిల్మ్ మేకింగ్ అంత బ్యూటీ ఉంటుంది. నేను భయ్యకు కూడా చెప్పాను, భయ్య ఇది అసలు మేము ఏమీ చేయలేదు, కనీసం ముట్టుకోలేదు. సో అది అండ్ దాని తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను వేర్ దేవర్ లైక్ మీరు మీద పడాలి ఇలా చేయాలి మన వాళ్ళకి బాబోయ్. ఓకే, సో స్వీట్. అండ్ ఫైనల్లీ మన మూవీ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిస్క్రైబ్ చేద్దాము, ఓకేనా? సో స్టార్ట్ విత్ యూ అమ్మ. పంచతంత్ర కథల్ని అండ్ మీ క్యారెక్టర్ని ఒకవేళ డిస్క్రైబ్ చేయాలంటే వాట్ యూ సే? ఎట్లా అంటే దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ విల్ కంటిన్యూ అని. సూపర్. అండ్ జనరేషన్ వస్తూనే ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ విత్ మీ అని. ఓకే, వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ డైరెక్టర్ శేఖర్. ఇంటెన్స్ పర్సన్. ఇట్లా వార్త పెట్టి ఇట్లా కూర్చున్నాడు. ఓకే, ఎస్. అందరినీ సెట్లో ఎలా కూర్చోబెట్టారా?
లేదా ఫ్రీగా ఈయనే వచ్చేవాళ్ళు అందరి దగ్గర. ఓకే సూపర్. అంటే ఆయన కథబడినంత లైట్గా తీసుకోలేము. ఓకే ఈ గెట్స్ ఇస్ వే అవుట్ అట్లనే ఉండాలి ఫైనల్లీ వాళ్ళది కదా. అండ్ కమింగ్ టు యూ నిహాల్, వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ పంచతంత్ర కథలు. వన్ వర్డ్లో అంటే కొంచెం కష్టం, బట్ ఎలాబొరేటివ్గా చెప్పనా? am I allowed? యాజ్ యువర్ విష్. అంటే మేము మొన్న ఒకరోజు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేసాం, ఆ రోజు కూడా వి స్పోక్ అబౌట్ దిస్, విచ్ ఇస్ దాట్ మనకి పాస్ట్ నుంచి ఇప్పటిదాకా ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్, టెక్నాలజీ హెస్ చేంజ్డ్, పీపుల్ హ్యావ్ చేంజ్డ్, జనరేషన్స్ హ్యావ్ చేంజ్డ్, బట్ ఒకటే కాన్స్టెంట్గా ఏముంది అంటే ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెలింగ్. అది మారలే. ఇంతకుముందు ఎక్కడో క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని ఒక స్టోరీస్ చెప్పుకునే వాళ్ళంట, దాని తర్వాత టీవీస్లో స్టేజ్ పైన చెప్పారు, దాని తర్వాత టీవీస్ వచ్చాయి, అది పెరిగి సినిమా అయ్యి ఇప్పుడు ఓటీటీకి వచ్చింది, ఫోన్లోకి వచ్చేసింది. బట్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ హ్యాస్ సస్టైన్డ్. ఇట్లాంటి ఒక స్పేస్లో మనకి చాలా అవసరమైన స్టోరీ ఒకటి కావాలంటే ఇట్ ఈస్ పంచతంత్ర కథలు యాక్చువల్లీ, వేర్ యు ఆర్ బీయింగ్ ఎంటర్టైన్, కొన్ని చిన్న చిన్న మారల్స్ ఇస్తున్నారు, ప్లస్ ఆ 2 hour 20 minute రన్ టైమ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. లైక్ మీరు ఆడియన్గా కూర్చుంటే మీరు అయిపోయిన తర్వాత ఒక మంచి ఫీల్తో బయటకు వస్తారు. సో దట్స్ వాట్ పంచతంత్ర కథలు ఇస్. ఓకే, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ శేఖర్ గారు. విజనరీ. అంటే విజనరీ రైట్ వర్డ్. ఇందాక మీరు ఆయన అడుగుతున్నప్పుడు ఏం చెప్తావా అని చెప్పేసి ఏం చెప్పచ్చు అని ఆలోచించా. అండ్ ఫస్ట్ ఒక టైం అట్లేదు, ఒక సెకండ్లో వచ్చింది దట్ హీ హ్యాస్ అ విజన్. లైక్ ఆయన షార్ట్ ఏంటి, ఆయనకి ఏం కావాలి, క్లియర్ పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది. దట్స్ హౌ హి ఎగ్జిక్యూట్. సో హీ హ్యాస్ నైస్ విజన్. సూపర్. అండ్ కమింగ్ టు యూ ప్రణీత గారు, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ శేఖర్ గారు. ఈజ్ క్యాప్టెన్ కూల్ అండి. బాగా ఆలోచించినట్టున్నారు. ఇందాక చెప్దాం అనుకున్నా ముందు ఇంటర్వ్యూలో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అడిగేసినప్పుడు వాళ్ళందరూ టైర్స్ పట్టుకొని వచ్చారు. లేదు, మీరు బాగా లెందిగా ఆన్సర్ ఇచ్చారు, చాలా బాగుంది. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఫోన్ చేసినా అయిపోయింది టైం. లేదు కంటిన్యూ. షార్ట్ మధ్యలో ఉన్నా ఎప్పుడు మేడం ఓకే మేడం చేసేద్దాం అంతే. అంతకు మించి ఇంకా అసలు ఆయనలో వేరే ఎమోషన్ నేను చూడలే. ఇట్ వాజ్ ఆల్వేస్ కామ్ అండ్ కంపోజ్డ్. ఎంత సిచ్యువేషన్ వర్స్ అయినా. ఒకరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ చేశారు షూట్, నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు అవుతుండే ఒక్క షాట్. నాకు హెడ్ఏక్ వస్తుంది, ఇలా కూర్చున్నా. అయినా సరే ఆయన మేడం ఒక్కసారి ఇది చేసేద్దాం, చేసేస్తే అయిపోతుంది, వెళ్ళి పడుకోవచ్చు. అలా వచ్చారా మీరు? లారీ దగ్గర ఐ గో ఫర్ ద కస్టమర్ దేర్ నైట్ చేయాలి. బట్ బిఫోర్ వి కన్క్లూడ్ ఐ జస్ట్ టేక్ వన్ మోర్ మినిట్. వీఆర్ ఆల్ డ్రీమ్ చేసర్స్. అంటే మా అందరికీ ప్యాషన్ డ్రీమ్ ఉంది. వీ వాంట్ టు గో ఫ్లై. But for us to fly, there has to be somebody at the back who's pushing us to go chase your dreams. I think that's what Madhu Creations has done for us. Specifically for a film like this, where meeku posters ivanni like ప్రతి చిన్న డీటెయిల్లో రైట్ ఫ్రమ్ రైటింగ్ నుంచి దాన్ని తీసుకొని ఈ కథ మనం బయట చెప్దాం అని ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఎవ్రీబడి వుడ్ బి ఓకే విత్ putting out content like this until and unless oka taste unna producer. I think our producer is Madhu garu is very creative that way. He backs us. We shot out like Singotam ane place lo we were there for about a lot of days and we shot there. Akkada inta mandi crew ni accommodate cheyadaniki oka idea and believe chesi for us to for him to say go do your job, give me a great film. I think I should thank him on all of our behalf. Okay. Actually, he didn't invest on one director, he invested on so many people. Yes. And ఇంకొకటి ఈ క్వశ్చన్ చెప్పండి. అంటే ఆయన బిలీవ్ చేశాడు కాబట్టి ఇంతమంది వి కేమ్ టుగెదర్. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఎవరైనా బ్యానర్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసే టైంలో చాలా కమర్షియల్ సేఫ్ సినిమాలు చేస్తారు. ఒక అంటే ఇలాంటి కథ చెప్పాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఆయన ముందుకే వచ్చారు కాబట్టి దిస్ హ్యాస్ కమ్ టుగెదర్. బేసికల్లీ సినిమా స్టార్ట్ అయినప్పుడు బేసికల్లీ ఏ సినిమాకైనా ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ కంటే ముందు ప్రొడక్షన్ నుంచి బడ్జెట్ డైరెక్టర్ దగ్గరకు వచ్చేస్తాం. ఇంత అయిపోయింది ప్రామిస్గా చెప్తున్నా, ఈ రోజు వరకు ఎంత అయిందో నాకు తెలియదు. అందుకే ఇంటర్వ్యూస్కే ఇంత మంచి పోస్టర్స్ కనీసం ఇంటర్వ్యూస్కి కూడా 1-2 పోస్టర్స్ ఉంటాయి, బట్ ఆల్ మొత్తం అంతా కనిపిస్తుంది. ఈ రోజు వరకు బడ్జెట్ ఇంత అయింది అనేది డైరెక్టర్ దాకా రాలేదు. సో
ఏం కావాలనేది మేము చెప్తాం, అంతవరకే తప్పితే ఆ బడ్జెట్ ఏంటి ఇదేంటి అనేది వాళ్ళు డీల్ చేసేది. సో మధు క్రియేషన్ అంటే మేము బేసిక్గా మదన్న అంటాం, Okay. ఇప్పుడు అంత ఎఫెక్షన్ ఉంది ఆయన కదా. ఓకే. సో ఆయన డీల్ చేసే విధానం కూడా ఒక స్క్రిప్ట్ కూడా బేసికలీ పంచతంత్రం అనేది మా ఫస్ట్ టైటిల్. కథలు పెడదాం, కథలు పెడితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా, కథలు పెడదాం అనే ఐడియా కూడా ఆయనదే. కథలు అనేది యాడ్ అయింది ఆయన ఐడియా. సో మంచి సినిమాలు ఎవరైనా రాస్తారు బేసికలీ, నాగర్లా కాదు ఇంకా కృష్ణనగర్లో ఫిల్మ్ నగర్లో చాలామంది ఉంటారు, కానీ మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉన్న సినిమాలు ఆ టేస్ట్ ఉండాలి. ఓకే. సో అది నేను చేసింది మంచి టేస్ట్ అని నేను అన్నట్లు, కానీ నా టేస్ట్ నమ్మి ఆయన ఈ కమర్షియల్తో దీంతో కొన్ని కోట్లు వస్తాయో లేకపోతే కొన్ని డబ్బులు వస్తాయో లేకపోతే ఇంకేదో జరిగిపోతుందని ఆయన ఈ రోజుకి లేడు. ఆ స్టార్టింగ్ రోజు ఎలా ఉన్నాడో ఈ రోజుకి అలాగే న్యూట్రల్గానే ఉన్నాడు. ఓకే. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. ఆ లాక్డౌన్ టైంలో ఎవరు అంటే అక్కడ ఒక మనిషిని కలుసుకోలేని టైం కూడా, సో అంతమందిని 60 మందిని ఒక దగ్గర అకామిడేషన్ చేసి చాలా గ్రేట్. అండ్ ఆల్సో మా స్టోరీకి వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఆల్రెడీ అప్రోచ్ అయ్యాయి, బట్ హీ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద బెస్ట్. లేట్ అయితే అవ్వనివ్వండి, మనది రీచ్ ఉండాలి అని వెయిట్ చేసి డబ్బులు కూడా మంచి అండ్ ఫుల్ సపోర్ట్ అయితే మొత్తం అంతా ప్రొడ్యూసర్స్ నుంచి మొత్తం సపోర్ట్ కాదు, బేసికలీ అతనే ఎక్కువ మోసాడు. ఓకే. ట్రావెల్ అయ్యే ఉంటుంది. సూపర్. ఫైనల్గా ఎప్పుడు డేట్ అనుకుంటున్నారు? అది అడగండి first. ఏంటి? అందరూ వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు మేము ఆల్రెడీ ట్రైలర్తో ఊరించారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారంట. నేను కూడా మేడం. మీరు కూడా ఏంటమ్మా ఆయన ప్రతిదానికి ఇలా చేతులు కట్టిన మనల్ని చేతులు ఆయన చేతులు కట్టి చక్రం తిప్పుతారు. అదే. మా డైరెక్టర్ గారిని ఏది అడిగినా ఓకే భయ్య అంటారు, కానీ ఆయనకు ఓకే అయిందే చేస్తారు. మీ మనసులో ఎప్పుడు రిలీజ్ చేద్దామని ఓకే అయిందో చెప్తే మనసులో ఎందుకు బయటికి రావు కదా మేడం. ఈ డైలాగ్ నెక్స్ట్ సినిమాకి రాద్దాం సార్. మనసులో అనుకున్న నాకు బయటికి. డైలాగులో మా రైటర్ ఉన్నాడు. నేను రాస్తాను అనలేదు సార్, మనం ఏదైనా సినిమా చేస్తే చేద్దాం అంటున్నాను సార్. ఓకేనా? ఒక 3-4 డేస్లో అనౌన్స్ చేస్తారు. ఓకే. సస్పెన్స్ డైరెక్టర్ సస్పెన్స్ డేట్ చెప్తారు, అప్పుడు మళ్ళీ మన ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మేము అప్డేట్ ఇస్తాం. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. పంచతంత్ర కథలు టైటిల్ చాలా బాగుంది. ఇప్పటికీ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ విత్ నోయల్ గారి నుంచి అమ్మ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కింద కమెంట్స్ పెడుతున్నారు. సో అట్లాగే వాళ్ళని లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ ట్రైలర్ బయటకు వెళ్ళిపోయింది. సో సినిమా కూడా త్వరగా రావాలని మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి పంచతంత్ర కథలు ఇప్పటికీ ట్రైలర్ చూసేశారు చాలామంది, చాలా బాగుందని కమెంట్స్ కూడా పెడుతున్నారు. సో వెరీ సోన్ మనం బిగ్ స్క్రీన్లో చూడడానికి రెడీగా ఉంటున్నాం. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.